హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. యూనిఫామ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్ఆర్బి నుంచి అధికారికంగా 7,112 పోలీస్ కానిస్టేబుల్, అలాగే ఫైర్ ఫైటర్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, జైల్ వార్డర్ వంటి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మొత్తం ఖాళీలు, పోస్టుల వివరాలు, వాటి అర్హతలు, ఏజ్ రిలాక్సేషన్, అలాగే వాటి అర్హతలు, వయస్సు, శారీరక అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, అలాగే పరీక్ష విధానం, సిలబస్ మరియు ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే www.tgprb.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ 2026 అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది 4 నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ 4 రిక్రూట్మెంట్స్లో టోటల్గా 7,437 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ప్రస్తుతానికి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎస్ఐ, అలాగే మెకానిక్, డ్రైవర్, అలాగే ఏఎస్ఐ నోటిఫికేషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు 29 జూలై 2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఆన్లైన్లో వివిధ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే కోరడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. www.tgprb.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకు 7,112 కానిస్టేబుల్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ 7,112 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న పోస్ట్ కోడ్స్ని అయితే ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో వివిధ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్ కానిస్టేబుల్ మనకు 3,697 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ అన్నిటికీ పే స్కేల్ అంటే శాలరీ వివరాలు అనేది ఒకేలా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని మీకు 30,000 ప్లస్ అయితే వీటి యొక్క శాలరీ మీకు రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 1,052 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్పెషల్ కానిస్టేబుల్ సెంట్రల్ పోలీస్ మెన్కి సంబంధించి 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి సంబంధించి 1,380 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫైర్ ఫైటర్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 751 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ జైల్ వార్డర్ మేల్కి సంబంధించి 196 ఉన్నాయి. జైల్ వార్డర్ ఫీమేల్కి సంబంధించి 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 7,112 వేకెన్సీస్కి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 21 మెన్షన్ చేశారు కదా. ఈ పోస్ట్ కోడ్ 21 అనేది సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి, ఈ ఎల్ఆర్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇక్కడ కనిపిస్తున్న డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, ఈ రెండు కలుపుకొని మీకు టోటల్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్ట్ కోడ్ 21 అనేది సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి, ఈ పోస్ట్ కోడ్ 22 అనేది ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ టోటల్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మీరు ఒకసారి వీడియో పాస్ చేసి లేదా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే పోస్ట్ కోడ్ 25 అని మెన్షన్ చేశారు కదా, ఇది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇది 1,372 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 26 అని మెన్షన్ చేశారు కదా, ఇది ఫైర్ ఫైటర్, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ కోడ్ 27 అని కనిపిస్తుంది కదా, ఇది జైల్ వార్డర్ మేల్కి సంబంధించి. ఇది పోస్ట్ కోడ్ 28 అనేది జైల్ వార్డర్ ఫీమేల్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే బీసీ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది సపరేట్గా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ పీడిఎఫ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది క్లియర్గా ఒకసారి అయితే చూసేయండి. నెక్స్ట్ వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు
ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజెస్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే లేదు. మీరు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది ఫిల్ చేస్తూ ఉంటే మీకు లాస్ట్లో వీటికి సంబంధించిన ఫీజు అనేది ఎంత కనిపిస్తుందో అంత పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వీడియో ఎలా పెట్టాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా స్కిప్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఎవరైతే లాస్ట్ 3 మంత్స్‌లో ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ పీఎంటీ అలాగే పీఈటీకి క్వాలిఫై అయిన మీ యొక్క మెరిట్ డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్లో తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 నోటిఫికేషన్స్లో మీరు ఏ నోటిఫికేషన్కైనా మీ పీఈటీ లేదా పీఎంటీని కంప్లీట్ చేసుంటే వీటికి మళ్ళీ మీరు పీఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకునేటప్పుడు మీతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మీ యొక్క ఎస్సీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఎవరైతే అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ యొక్క లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు లోకల్ క్యాండిడేట్స్ కిందకి కన్సిడర్ చేయాలంటే మీరు ఫస్ట్ నుండి 7th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదా మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీరు ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లో పార్ట్ 1 ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ పార్ట్ 1 అప్లికేషన్ అనేది మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే పీఈటీకి మీరు పార్ట్ 2 అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి ఏ సైజులో ఉండాలనేది ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు అప్లోడ్ చేసే పాస్పోర్ట్ అనేది మీ పాస్పోర్ట్ కింద మీ సిగ్నేచర్ కూడా అటెస్టెడ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మినిమం 30 నుంచి 100 KB బిలో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ కనుక ఒకసారి మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 21, 23 అలాగే 25, 26 అని ఇచ్చారు కదా. ఈ 21 అనేది సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి, ఈ 23 అనేది స్పెషల్ ఆర్మడ్ సెంట్రల్ పోలీస్కి సంబంధించి, పోస్ట్ కోడ్ 25 అనేది స్పెషల్ ప్రొటెక్షన్ పోస్ట్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి సంబంధించి, పోస్ట్ కోడ్ 26 అనేది ఫైర్ ఫైటర్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఈ పోస్టులకు సంబంధించి మీరు 1 జూలై 2026 నాటికి మీరు 18 నుంచి 22 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి మీరు జీఓఎంఎస్ నెంబర్ 87 ప్రకారం మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచడం అయితే జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసిన 22 ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ 22 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ టోటల్గా 27 ఇయర్స్ లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 27 ఇయర్స్. ఎవరైతే ఎస్సీ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ 27 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కిందకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్లు కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఎన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన జియో ప్రకారం ఫర్ సపోజ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసిన జియో ప్రకారం 27 ఇయర్స్ ప్లస్ ఇక్కడ మెన్షన్ చేసిన 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. ఈ 5 ఇయర్స్ అనేది ఇక్కడ కలుపుకొని మీకు 32 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఈ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఈక్వలెంట్ అని ఇచ్చారు కదా, మీరు ఇంటర్మీడియట్తో సమానమైన క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్స్ అనేది 29 జూలై 2026 నాటికి మీరు కంప్లీట్ అయితే చేసుకొని అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి కొన్ని పోస్టులకి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇక్కడ పోస్ట్ కోడ్ 26 అని ఇచ్చారు కదా, ఇది ఫైర్ ఫైటర్ పోస్ట్కి సంబంధించి, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి,
ఇందులో మీకు లైట్ మోటార్ వెహికల్‌కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గనుక మీరు చూసినట్లయితే ఇందులో మనకు టోటల్‌గా 3 స్టేజెస్ అయితే ఉంటుంది. మొదటగా మీరు ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ తర్వాత మీకు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్స్‌లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తుందో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మొదటగా ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చూసినట్లయితే టోటల్‌గా ఇందులో 200 మార్క్స్ 200 క్వెషన్స్‌కి అయితే ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్‌లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఓసీ క్యాండిడేట్స్‌కి 30% మార్క్స్ అంటే 60 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అంటే 60 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే హోమ్ గార్డ్స్ వీళ్ళకి సంబంధించి 20% మార్క్స్ అంటే 40 మార్కులు రావాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్‌లో పబ్లింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉంటుందని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి జాగ్రత్తగా మీరైతే అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్ అనేది తెలుగు అలాగే ఇంగ్లీష్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే పీఈటీకి ఇంటిమేషన్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో మీకు ఎక్కడ ఈ ఈవెంట్స్ ఉంటుందో వాటి డేట్స్ అవనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే మెజర్మెంట్ టెస్ట్‌కి సంబంధించి ఒకసారి మీరు చూసినట్లయితే మీరు మొదటగా 1600 అలాగే 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. వాటి డీటెయిల్స్ కనుక మీరు ఒకసారి ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 1600 మీటర్స్ రన్నింగ్ రేట్ 9 మినిట్స్ 31 సెకండ్స్ లోపు మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ కంప్లీట్ చేసిన మినిట్స్ బట్టి మీకు మార్క్స్ అనేది ఇక్కడ అవార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది. వీళ్ళు 5 మినిట్స్ 20 సెకండ్స్ లోపు అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈ 1600 అలాగే 800 రన్నింగ్ రేస్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌కి అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌లో మెన్ క్యాండిడేట్స్‌కి హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసిన రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి హైట్ అనేది 160 ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ లాంగ్ జంప్, షాట్ పుట్ ఈవెంట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 4 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3.50 మీటర్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 2.50 మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీటితో పాటు షాట్ పుట్ కూడా ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్‌కి 7.26 కేజీస్ షాట్ పుట్ ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 4 కేజీస్ షాట్ పుట్ అయితే ఉంటుంది. ఇది మీరు జనరల్ క్యాండిడేట్స్‌కి 6 మీటర్స్ అయితే షాట్ పుట్ త్రో చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళు కూడా 6 మీటర్స్. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 4 మీటర్స్ షాట్ పుట్ అయితే త్రో చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఈవెంట్స్‌కి అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్స్‌కి కాల్ లెటర్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఈ పోస్ట్ కోడ్ 21, 26, 27 అలాగే 28కి 200 మార్క్స్ ఉంటుంది. ఇంకా మెన్షన్ చేసిన పోస్ట్ కోడ్స్‌కి 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. వీటికి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన సిలబస్ వివరాలు కూడా ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఈ డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్‌గా అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మిగిలిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.